హాయ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఏపీ పీజీ సెట్ 2024కి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి ఏదైనా డాక్యుమెంట్స్ అవసరమా, ఐడి ప్రూఫ్స్ అట్లాంటివి ఏమైనా, ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో కండక్ట్ చేస్తారు, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, అలాగే ఎగ్జామ్ అనేది ఎట్లా అటెంప్ట్ చేస్తే మంచి మార్క్స్ అనేవి వస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా తరపు నుంచి ఒక చిన్న సజెషన్. ఏపీ పీజీ సెట్ 2023తో పోల్చుకుంటే 2024లో కాంపిటీషన్ అనేది అయితే ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. గ్రాడ్యుయేట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన ప్రిపరేషన్ కూడా అదే లెవెల్లో ఉండాలి. సో టైం అయితే వేస్ట్ చేసుకోకుండా ఈరోజు 17th, ఇప్పటి నుంచి మ్యాక్సిమం 22-23 డేస్ ఉంటుంది అంతే. టైం అయితే వేస్ట్ చేసుకోకుండా వీలైనంత వరకు సిలబస్ అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. వీడియోలోకి వచ్చేస్తే ఎగ్జామ్ అనేది అయితే జూన్ 10th నుంచి 14th వరకు ఉంటుంది. ఎగ్జామ్ టైమింగ్స్, ఎగ్జామ్ ఏ షిఫ్ట్ అనేది మనకి హాల్ టికెట్లు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్స్ విషయం చూసుకున్నట్లయితే May 31st నైట్ కల్లా మనకి హాల్ టికెట్ అనేది అయితే వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అయితే మన ఏపీ పీజీ సెట్ హాల్ టికెట్తో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, అలాగే ఐడి ప్రూఫ్, ఆధార్ ఒరిజినల్ కానీ జెరాక్స్ కానీ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో అయితే మన డేట్ ఆఫ్ బర్త్ అయితే వెరిఫై చేస్తారు. మనం అప్లై చేసేటప్పుడు హాల్ టికెట్లో అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేస్తామో ఆధార్ కార్డులో కూడా అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఆధార్లోను హాల్ టికెట్లోను వేరుగా ఉన్నట్టయితే మనం హాల్ టికెట్లో మెన్షన్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ మన ఓటర్ ఐడి కార్డులో కానీ వేరే ఏదైనా ఐడి ప్రూఫ్లో ఉన్నట్లయితే ఆ ఐడి ప్రూఫ్ అనేది అయితే తీసుకోవాలి. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మన హాల్ టికెట్లో మెన్షన్ చేసిన టైమింగ్స్ చూసుకొని ఒక 1 hour ముందుగా వెళ్ళినట్లయితే వెరిఫికేషన్ అనేది అయితే ముందుగానే కంప్లీట్ చేసుకొని మనం ఎగ్జామ్కి టైంకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ ఎగ్జామ్ ఏ మీడియంలో కండక్ట్ చేస్తారని చూసుకున్నట్లయితే మనకి బోత్ లాంగ్వేజెస్ అంటే తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లోనూ ఎగ్జామ్ పేపర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే మన కేటగిరీ వైజ్ సపరేట్ అయితే ఉంటుంది. ఓబీసీ జనరల్ వాళ్ళకైతే 35+ అయితే రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, అదర్ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి అయితే ఏమీ ఉండవు. ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకైతే ర్యాంక్ అయితే ఇష్యూ చేస్తారు. ఎగ్జామ్ పేపర్ చూసుకున్నట్లయితే 100 బిట్స్ ఉంటాయండి. 90 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. పోతే నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ ఉండదు. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ అయితే క్యారీ చేస్తుంది. ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేస్తే మంచి మార్క్స్ వస్తాయి అనేది చూసుకున్నట్లయితే ముందు మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకు అలాట్ చేసిన సీట్లో కూర్చున్నప్పుడు నర్వస్గా అయితే ఫీల్ అవ్వకూడదు. మనం నర్వస్గా ఫీల్ అయ్యామంటే మన ప్రిపరేషన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏ బిట్స్ అయితే తెలిసిన వాటి వరకు మాత్రం మనం టిక్ పెట్టేసుకొని తెలియని ఏ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అట్లా స్కిప్ చేసేద్దాం. స్కిప్ చేస్తే టైం అయితే సేవ్ అవుతుంది. మీకు తెలియని బిట్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాటన్నిటిని మార్క్ ఫర్ రివ్యూకి పెట్టేసుకొని లాస్ట్లో ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి. మనకి ఆన్సర్ కనుక తెలిసినట్టుగా అనిపించినట్లయితే అవి మనకి అనిపించిన ఆప్షన్ పెట్టేసుకొని రైట్ అనిపించినవి మాత్రం సేవ్ చేసేసుకోండి. మిగిలిన బిట్స్ కూడా వదలకుండా, నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ లేదు కాబట్టి 100కి 100 బిట్స్ అయితే అటెంప్ట్ చేసేయండి. ఈ విధంగా టైం మేనేజ్ చేసుకుంటూ బిట్స్ అయితే అటెంప్ట్ చేస్తే మనకి టైం అయితే సేవ్ అవుతుంది. లాస్ట్లో ఒకసారి అన్నిటిని క్రాస్ చెక్ చేసుకొని రైట్ బిట్స్ కూడా ఏమన్నా రాంగ్ పెట్టినట్టయితే అవి కూడా ఒకసారి చెక్ చేసేసుకొని కంప్లీట్ అయితే చేసేయచ్చు. ఈ ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలి అనే దాని మీద మీకు ఒక అవగాహన వచ్చి ఉండిద్ది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసే టైంలో పక్కన వాళ్ళతో మాట్లాడటం ఇట్లాంటివి అయితే చేయవద్దు. సెంటర్లో ఎటు సీసీటీవీస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ మనం ఏమన్నా పక్కన వాళ్ళతో మాట్లాడి అట్లాంటివి ఏమైనా చేస్తే మాత్రం మన మీద నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది. అట్లాంటివి అయితే మాత్రం ఏమీ చేయవద్దు. ఒకవేళ మీకు క్వశ్చన్ మీద ఏదైనా డౌట్ ఉంటే అదే క్వశ్చన్ని ఒక 2 times 3 times మళ్ళీ రిపీటెడ్గా అయితే చదివే కొద్దీ మీకే ఆ క్వశ్చన్ ఆన్సర్ కానీ అర్థమైపోతుంది. ఇప్పటి నుంచి కూడా ఒక 20 days పైన టైం ఉంది కాబట్టి మీ ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే వీలైనంత వరకు టాపిక్స్ అన్నీ అయితే కవర్ చేయడానికి ట్రై చేయండి. అన్ని టాపిక్స్ మేము చూసుకోలేము అనుకున్నట్లయితే ప్రతి ఒక్క టాపిక్ని ఇంట్రడక్షన్ లాగైనా చూసుకునేటట్టయితే చూడండి.
ఒకవేళ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఒక 0.1 మార్క్ 2 మార్క్స్ అట్లా పోయినట్లయితే అప్పుడు మనం బాధపడిన అయితే ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్న టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ అయితే మంచిగా చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్స్లో అయితే పెట్టండి. నేను కమెంట్స్ చూస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. అప్లై చేసిన వాళ్ళందరూ ఎగ్జామ్ మంచిగా రాస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.